నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, అక్కడ ఏం జరిగినా సరే మన పాదయాత్ర శాంతియుత పద్ధతిలోనే జరగాలి. సాయి, మేం శాంతి మార్గం, అహింసా మార్గంలోనే నడుస్తాము. మరి బలవాన్ గారు, కులకర్ణి గారి మీద దాని ప్రభావం పడుతుంది. సూరజ్ కూడా మొదట్లో శాంతంగానే ప్రయత్నించాడు, కానీ దాని పరిణామం అందరికీ తెలుసు. సత్యం, అహింసా మార్గాల్లో నడవటం అనేది చాలా కష్టం. కానీ అంతకంటే కష్టమైనది ఆ మార్గంలో స్థిరంగా ఉండటం. ఎప్పుడంటే సవాళ్లు మన ఎదురుగా ఉన్నప్పుడు, ఇంకా సమయం పట్టినప్పుడు. ఎవరైతే ఆ మార్గంలో స్థిరంగా ఉంటారో, ఎవరైతే ఆ మార్గంలో ఊగిసలాడకుండా ఉంటారో, వారికి విజయం నిశ్చయం. ఇక అన్నిటికంటే ముఖ్యం, మనం ఐకమత్యంగా ఉన్నంతకాలం, మనలో ఎవరూ ప్రలోభాలకి లొంగనంత వరకు మనకి ఎవ్వరూ ఏమీ హాని చేయలేరు చందు. మీరు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. కారణం తెలుసుకోవచ్చా? మా దగ్గర మీకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఉంది. నిన్న రాత్రి కులకర్ణి సర్కార్ ఇంటిపైన పెద్ద దాడి జరిగింది. దాంట్లో మీరు కూడా పాల్గొన్నారట. మాకింకా ఈ సమాచారం కూడా అందింది. ఈ రోజు కూడా మీరు హింస చేయాలన్న ఆలోచనతోనే మిల్లులోకి వెళుతున్నారని. సత్యం అది కాదు ఇన్స్పెక్టర్ గారు. మేము శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్నాం, కార్మికుల పట్ల జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా. నేనది కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే వైలెన్స్ జరగకుండా. అందుకని మేము మీ భక్తుల్ని శోధన చేయాల్సి ఉంటుంది. చెక్ చేయండి. అలాగే సార్. కాస్త నాకు కూడా చెప్పండి, ఆ పథకం ఏంటో. పథకం ఏంటంటే, ఏ కార్మికులైతే పనిలో నుంచి తొలగించడం జరిగిందో వారిలో కొందరు కార్మికులు సూరజ్ వెంట ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళు ఆ సాయితో పాటు మన మిల్లు బయట శాంతియుతంగా నిరసన తెలుపబోతున్నారట. ఇది అందరికీ తెలుసు కదా. కానీ ఇది ఎవరికి తెలియదు. సూరజ్ వెంట ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్లలో కొందరు కార్మికులు మనవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని నేను ముందే కొనేశాను. హరి ఓం. తర్వాతేముంది? ఎప్పుడైతే ఆ బైరాగి తన కార్మికులను వెంటేసుకుని శాంతియుత నిరసన ప్రదర్శనకి బయలుదేరుతాడో అప్పుడు వాళ్ళ గుంపులో నేను కొనేసిన కార్మికులు కూడా జత కలిసిపోతారు.
ఆయుధాలతో పాటు. అంతలో మనం ఇక్కడ పోలీసులకు చెప్తాం. సాయి ఉద్దేశ్యం శాంతియుతంగా అనిపించటం లేదని, అతని హింసని ప్రేరేపించాలనుకుంటున్నాడని. అప్పుడు పోలీసులు నిరసనకారుల్ని సోదా చేస్తారు. అప్పుడు నేను కొనిపారేసిన కార్మికుల దగ్గర ఆ ఆయుధాలు స్వాధీనం చేసుకుంటారు. ఇక ఎప్పుడైతే వాళ్ళు దొరికిపోతారు, అప్పుడు అందరూ అనుకుంటారు సూరజే అలా చేయించాడు అని, తన సహచరుల్ని పంపించి. ఇక ఎప్పుడైతే సూరజ్ కారణంగా ఆ బైరాగిని అరెస్ట్ చేయడం జరుగుతుందో, అప్పుడు బైరాగి భక్తులు కోపంతో రెచ్చిపోయి సూరజ్ని కొట్టి కొట్టి చంపేస్తారు. హరి ఓం, హరి ఓం. నిలబడు సార్. ఇవి చూడండి సార్. రక్షక భటుల వారు, ఇవన్నీ ఏంటో మాకు తెలీదు. ఇక్కడి మా అందరి ఉద్దేశం శాంతియుత పద్ధతిలో నిరసన తెలపడమే. చూడండి ఇన్స్పెక్టర్ గారు, సాయి చాలా ఇన్సల్ట్ చేశాడు మీ అధికారాన్ని. ఎంత ధీమాగా అతను సూరజ్ను తీసుకుని వెళ్ళాడు మీ స్టేషన్ నుంచి. ఇంతవరకు ఎవ్వరూ కూడా సాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేకపోయారు. కానీ ఈసారి పక్కా సమాచారం ఉంది. సాయి హింస చేయాలని పథకం వేశాడంట. ఈసారి ఎప్పుడైతే మీరు సాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారో ఆధారాలతో సహా, అప్పుడు మీకు ప్రమోషన్ ఖాయం, మెడల్ కూడా గ్యారెంటీ. కానీ సాయితో పాటుగా ఆ సూరజ్ను కూడా అరెస్ట్ చేయాలి మీరు. ఆ తర్వాత ఏమైనా సమస్యలు వస్తే నేను చూసుకుంటాను. కమిషనర్ గారితో మాట్లాడతాను మీ గురించి, సరేనా? వీళ్ళందరికీ లీడర్వి నువ్వే సాయి. వీళ్ళందరికీ బాధ్యుడివి నువ్వే. ఆ కారణంగా నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. మీరు అలా చేయడానికి వీల్లేదు. సాయి మా దేవుడు, మీరు ఆయన చేతులకి సంఖ్యలు వేయడానికి వీల్లేదు. అయినా వీళ్ళిద్దరూ మా వెంట లేరు. వీళ్ళు సూరజ్ వెంట ఉన్నారు. నేను స్వయంగా చూశాను వీళ్ళని అతని ఇంటి బయట. అందరి చేతుల్లో కర్రలు ఉన్నాయి. అప్పుడు చూడండి వీళ్ళంతా మౌనంగా ఉన్నారు. అంటే ఈ లెక్కన మేము చెప్పింది నిజమేగా, వీళ్ళు సూరజ్ వెంటే ఉన్నారని. అలాగే నాకు దీంట్లో ఏమాత్రం సందేహం లేదు, సూరజ్ ఈ కుట్ర చేశాడు సాయికి విరుద్ధంగా అని. సాయిని నిందల పాలు చేయడానికి మేము సూరజ్ని వదిలిపెట్టాం. మా డ్యూటీకి ఆటంకం కలిగిస్తే అందరినీ అరెస్ట్ చేస్తాం. మాకు సాయికి విరుద్ధంగా సాక్ష్యాలు దొరికాయి. అందుకని ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. మేము సూరజ్ను కూడా వదిలిపెట్టాం. ఎవడు హింస చేసినా, ఎవడైనా సరే వాడు జైలుకు వెళ్లి తీరాల్సిందే. కానీ హింస చేసింది సూరజ్, సాయి అయితే హింసకు వ్యతిరేకం. ఇవి దొంగ సాక్ష్యాలు, ఇది కుట్ర. అయితే మేము చూస్తాము మీరు సాయి దగ్గరికి ఎలా చేరుకుంటారో. ఎవరెవరి మనసుల్లో హింసాత్మక ఆలోచనలు వస్తున్నాయో వాళ్ళు ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. తర్వాత నాకు వాళ్లతో ఎలాంటి సంబంధం ఉండదు. నేను ఈ శాంతి పాదయాత్ర కేవలం ఇది రుజువు చేయటం కొరకే చేస్తున్నాను.
హింస చేయకుండానే సమస్యకి పరిష్కారం సాధ్యమని. కానీ మీరంతా కూడా హింసా మార్గంలో నడుస్తున్నారు. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళిద్దరూ సూరజ్ మనుషులో కాదో, కానీ ఇప్పుడైతే నా వెంట ఉన్నట్టు ప్రత్యక్ష సాక్ష్యం కనిపిస్తుందిగా. నేను వీళ్లతో ఒక్కసారి మాట్లాడచ్చా? సార్, మాట్లాడివ్వండి. ఎందుకంటే ఈ జనాలందరినీ కేవలం సాయిబాబా మాత్రమే కంట్రోల్ చేయగలరు. అందుకని శాంతియుతంగా ఏం చేయాలనుకుంటున్నారో చేయనివ్వండి. నువ్వు తుకారాం, ఇంకా నువ్వు మహేష్వి కదా? అవును బాబా. బాబా అన్నారు, సూరజ్ కూడా అంటాడు. అందుకని మీరు నేను చెప్పటం వల్ల ఆయుధాలు తెచ్చారా, లేక సూరజ్ చెబితేనా? అది ఇప్పుడు అంత ముఖ్యమేం కాదులే. మీరిద్దరూ కూడా నా బిడ్డల్లాంటి వారే. ఇక సంతానం చేసిన తప్పొప్పులు సహజంగా తండ్రికే చెందుతాయి. అందుకని నేనిది అంగీకరిస్తున్నాను. మీరు ఏదైతే చేయటానికి వచ్చినా అందుకు నేనే బాధ్యుణ్ణని. నేను ఒప్పుకుంటున్నాను. నాకు తెలుసు మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయని. అలాగే మేము ఉద్దేశపూర్వకంగానే కేవలం హింసాత్మక ఉద్దేశంతోనే మిల్లు వద్దకి వెళ్తున్నాం. కానీ సాయి, ఇది అందుచేత నేను అపరాధిని. అలాగే నా వెంట ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా. ఇంకా వీరి భార్యలు కూడా. భార్యలా? మా భార్యలు ఎలా అపరాధులు? వీళ్ళిద్దరూ మీకోసమే మా అందరితో పాటు శాంతియాత్రలో వస్తున్నారు. ఎందుకంటే మీ అందరినీ మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని. కానీ మీరైతే వీళ్లనే నేరస్తుల్ని చేసేశారు. లేదు సాయి, మా తప్పు మాకు తెలిసి వచ్చింది. మేము అబద్ధం చెప్పాము. మేము ఇక్కడికి ఆయుధాలు తీసుకొని సాయి చెప్పడం వల్ల రాలేదు, సూరజ్ చెప్పడం వల్ల రాలేదు. అవును, మేం సూరజ్ వెంటే ఉన్నాం. ఉదయం బలవాన్ గారు మాకు డబ్బులిచ్చి ఇలా అన్నారు, ఆయుధాలు తీసుకొని సాయి శాంతియాత్రలో కలిసిపోమని. ఎందుకంటే సాయిని అరెస్ట్ చేయించాలని. అప్పుడు ఊరి జనాలు సూరజ్ని బాధ్యుడిగా భావించి కొట్టి చంపుతారని. న్యాయంగా ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే కులకర్ణి సర్కార్ని బల్వన్ గారిని చేయండి. ముందు అందరినీ పడిలో నుంచి తీసేశారు. అప్పుడు సూరజ్ ఇంకా సాయి మా అందరి హక్కుల కోసం గలమెత్తేసరికి వీళ్ళకి విరుద్ధంగా ఎంత కుట్ర చేశారు. సైలెన్స్. ముందు ఈ కార్మికులిద్దరూ సాయి మనుషులుగా వచ్చారు. తర్వాత మీరందరూ చెప్పారు వీళ్ళు సూరజ్ మనుషులని.
అప్పుడు వీళ్ళు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కులకర్ణి సర్కార్ ఇంకా బల్వాన్ గారు డబ్బులు ఇచ్చారని. ఇలాంటి వాళ్ళు చెప్పిన ఏ మాట నేను నిజమని నమ్మాలి? కానీ ఇప్పుడు ఇది రుజువైపోయిందిగా సూరజ్ సాయి పక్షాన లేడని. మరి సాయి తప్పే ఉంది? లేదు. అయినా కానీ నేను సాయిని అరెస్ట్ చేసి తీరాలి. ఎందుకంటే మరొక ఫిర్యాదు వచ్చింది సాయికి విరుద్ధంగా. నిన్న రాత్రి కులకర్ణి సర్కార్ ఇంటి పైన ఏదైతే దాడి జరిగిందో, వాళ్ళ వ్యక్తిగత సంపదకి నష్టం చేయడం జరిగిందో, దానిలో సాయి హస్తం కూడా ఉంది. చూడండి, ఇది పచ్చి అబద్ధం, అన్యాయం. మీరు ఎలాగైనా సరే సాయి చేతులకి సంకెళ్ళు వెయ్యాలనుకుంటున్నారు. అందుకే మీరు ఏదో ఒక నేరం మోపాలని చూస్తున్నారు. విధ్వంసం చేసింది సూరజ్, అది అందరూ చూశారు కూడా. సాయి అక్కడికి వెళ్లి విధ్వంసాన్ని ఆపారు, వాళ్ళ ప్రాణాన్ని కాపాడారు. ఇన్స్పెక్టర్ గారు, నిన్న రాత్రి ఏం జరిగిందో అది నేను చెప్తాను మీకు. లేదు సాయిబాబా, ఈరోజు మీరు ఏమీ చెప్పొద్దు. నీకెంత ధైర్యం రా? నేను ఇప్పుడే నిన్ను ఏం చేస్తావు? అరెస్టా? చేసుకో. ఎందుకంటే ఈరోజు నేను స్వయంగా లొంగిపోవటానికే వచ్చాను. ఎందుకంటే నాకు అర్థమైంది ఇక్కడి నుంచి నన్ను గాని సాయిని గాని ఇద్దరిలో ఒకరిని అరెస్ట్ చేయకుండా వెళ్ళవని. వాళ్ళు చేసిన ఫిర్యాదు నిజమైనా అబద్ధమైనా సరే పోని, ఈసారి నా మనసుకు ఒక తృప్తి ఉంటుంది, నేను సరైన నేరంలోనే అరెస్ట్ అవుతున్నానని. ఎందుకంటే నిన్న రాత్రి కులకర్ణి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు నేను, నా సహచరులు. సాయి మధ్యలో వచ్చి ఆపారు. లేకపోతే ఈరోజు కులకర్ణికి దహన సంస్కారాలు అయిపోయి ఉండేవి. సాయి ఏమీ చేయలేదు, ఏది చేసినా నేనే చేశాను. అందుకని నన్ను అరెస్ట్ చేయి. వీళ్ళిద్దరినీ కూడా తీసుకుపోదండి. పదండి. సూరజ్, నువ్వు త్వరలోనే విడుదలవుతావు, కానీ ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ఇంకా ఏమి చెప్పొద్దు సాయి, నేను మీకు చాలా గౌరవం ఇస్తాను. అందుకని నేను మీకు అబద్ధం చెప్పదలుచుకోవట్లేదు. సాయిని కాపాడడానికి సూరజ్ అన్న ఆత్మసమర్పణ చేసుకున్నాడు. సూరజ్ అన్న, సూరజ్ అన్న, సూరజ్ అన్న. ఎన్ని జిందాబాదులు వింటావో విను. ఆ తర్వాత నువ్వు ఇక బయట ప్రపంచాన్ని చూడలేవు, ఇంకా వినలేవు. సూరజ్ అన్న, సూరజ్ అన్న, సూరజ్ అన్న, సూరజ్ అన్న, సూరజ్ అన్న, సూరజ్ అన్న, సూరజ్ అన్న. వీడు నవ్వుతున్నాడు ఎందుకు? ముందే చెప్పానుగా. ఒక పోలీసుల్ని చంపినా లేక చంపుతానని బెదిరించిన శిక్ష ఏంటో తెలుసా నీకు? ప్రస్తుతం నా చేతి సంకెళ్లను విప్పకపోతే ఏం శిక్ష ఉంటుందో చెప్తాను. ప్రాణాలైతే తీయం గాని మిమ్మల్ని ఎలా చితక్కొడతామంటే మీరు ఏ పనికి పనికి రాకుండా పోతారు. మీ ఉద్యోగాలు కూడా వెళ్ళిపోతాయి, ఎలాగైతే మా కార్మికులందరివి పోయాయో.